బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరును తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై గౌరవం లేని వ్యక్తికి ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న వైసీపీ సభ్యులకు కూటమిని విమర్శించే అర్హత లేదని మంత్రి అన్నారు. శాసన మండలిలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలంతా గమనించారని, మండలిలోకి భగవంతుడి ఫోటోను తీసుకొచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని మహాప్రార్థనకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్లో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారని, చేసిన తప్పు కళ్ల ముందు కనపడుతున్న అన్ని ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నా ఏ తప్పు చేయలేదంటూ వారు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. మతస్థులను కూడా టీటీడీలో ఆ రోజు మెంబర్లను కూడా వేయడం, డైరెక్టర్లు వేయడం జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేస్తా ఉన్నాడు. అదే విధంగా దేవుడు ఆ మాటలతోనే ఆటలు ఆడుతా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వం చూసి ఓడవలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ఈ రోజు ప్రజా పరిపాలనను, ప్రజల పరిపాలన చూసి ఓడవలేక, ఈ రోజు అభివృద్ధి చూసి ఇవన్నీ ఓడవలేకనే అతను ఈ రోజు ఈ యొక్క పాలిటిక్స్ డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఆఖరికి పెట్టుబడులు వస్తే పెట్టుబడులను బెదిరిస్తాడు. వస్తాను, నేను సీఎం అయితేనే మిమ్మల్ని లోపలేస్తాను. ఏంది నువ్వు లోపలే అంటే ఎవడైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాడో వాళ్ళని లోపలేయడం ఏంది? మతి గమనించిందా అని అడుగుతా ఉన్నాం. నీకు మతి ఉంటే కూడా ఎవరైనా ఒక పెట్టుబడిదారులకు ఏదైనా వస్తే స్వాగతించాలి, లేకుంటే ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి. అటువంటిది లేకుండా పెట్టుబడిదారులను బెదిరిస్తే నేను జైలుకి వేస్తా, మిమ్మల్ని వస్తే మీ మీద చూస్తానని కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఏ రోజు అయితే వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతా ఉందో రోజు రోజుకు, ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే మా అభివృద్ధిని, మా యొక్క సంక్షేమ పథకాలను రెండు సమానంగా చేసుకుంటూ పోతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఆ గ్రాఫ్ను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తా ఉన్నారు. నువ్వు కాళ్ళు కింద పెట్టినా పైన పెట్టినా ప్రజలంతా చూస్తా ఉన్నారు, వాళ్ళ ఉనికిని చేస్తా ఉన్నారు. ఆఖరికి ఒక ఛాలెంజ్ చేశాం. ప్రజలు మనల్ని గెలిపించారు, ఒక అసెంబ్లీని వేదిక ఇచ్చారు. ఆ అసెంబ్లీ వేదిక ఏంటి? కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రజల సమస్య, మా తప్పులుంటే మీరు చెప్పండి, మీ తప్పులుంటే మేము చెప్తాము, మా పరిపాలన మీద ఏదైనా విశ్వాసం కానీ ఇంకోటి కానీ మీరు అవిశ్వాసం పెట్టాలనే ఒక వేదికలు ఉన్నాయి, వాటి మీద చెప్పండి అంటే అది ఎప్పటికి రారు. ఏ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు జరిగేటువంటి లడ్డూ కల్తీది కావచ్చు, నిన్న మీ బూట్లో గాని మీ దగ్గర జరిగినటువంటిది కావచ్చు, రండి కౌన్సిల్కి వస్తారా రమ్మనండి నాయకులు. లేదు మీరు వస్తారా అసెంబ్లీ సాక్షిగా మీకు ఉండేటువంటి రండి, సవాలు విసురుతున్నాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడదాం. వీడియోల ఆధారంగా వీడియోలు చూపించి మీరు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలేంటి, ప్రతి ఒక్కదాని మీద చర్చ పెడదాం. సవాల్ విసురుతున్నా నేనే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రా. ప్రజల ధనంతో తింటున్నావు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు, ప్రజల జీతాలు తీసుకొని ఈ రోజు ప్రజల సొమ్ముతో కొలుకుతున్నటువంటి మీకు ఈ రోజు మాట్లాడే హక్కు గాని, మమ్మల్ని విమర్శించే హక్కు గాని లేదని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. భగవంతుడిని ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాం. స్వామి మీకు చేతులెత్తి ముక్కుతున్నాం వెంకటేశ్వర స్వామికి, వాళ్ళ మనసు మార్చాలని, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ బుద్ధి బాగుండేటట్టుగా చేయమని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటాం. అన్ని మతస్థులను కూడా టీటీడీలో ఆ రోజు మెంబర్లను కూడా వేయడం, డైరెక్టర్లు వేయడం జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేస్తా ఉన్నాడు. అదే విధంగా దేవుడు ఆ మాటలతోనే ఆటలు ఆడుతా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వం చూసి ఓడవలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ఈ రోజు ప్రజా పరిపాలనను, ప్రజల పరిపాలన చూసి ఓడవలేక, ఈ రోజు అభివృద్ధి చూసి ఇవన్నీ ఓడవలేకనే అతను ఈ రోజు ఈ యొక్క పాలిటిక్స్ డైవర్ట్ చేస్తా ఉన్నాడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.